హాయ్ బ్రో. హలో హాయ్. ఇప్పుడు ఈ ఇమ్మడి రవి గురించి చాలా మంది అతను అరెస్ట్ పక్క ఇది చేయాలి, అతన్ని ఎన్కౌంటర్ చేయాలని కొంతమంది చాలా మంది అంటారు. మరి మీరు ఎందుకు అంత పాజిటివ్ గా మాట్లాడతారు ఆయన గురించి? ఏంది పోయా, ఇమ్మడి రవి అంటే ఐబొమ్మ అతను. ఆ ఐబొమ్మ రవి అన్న మా అందరికి దేవుడు అతను, మా పేదవాళ్ళందరికి దేవుడు అయినా. ఇప్పుడు సినిమా టికెట్లు 500, 1000 రూపాయలు, 2000, 3000, కనీసం 100 రూపాయలు సరే మేము సినిమా టికెట్లు పెట్టి కొనలేం. అట్టనే అదే 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 కాబట్టి ఇమ్మడి రవి అనే అతను ఐబొమ్మ రవి అన్న మా పేదవాళ్ళందరూ దేవుడు అతను. మేము టికెట్లు 100 రూపాయల పైన పెట్టి మేము కొనలేం, సినిమాని చూడలేం. కాబట్టి సినిమా చూసినంత మాత్రం పేదవాళ్ళు సినిమా చూసినంత మాత్రం దానికి డబ్బులు రాకుండా పోవు. ఒకవేళ సినిమా చూసినామంటే దానికి డబ్బులు వచ్చాయంటే మాదే అది, పేదవాళ్ళు పోయి చూస్తేనే ఆ సినిమాకి నేను డబ్బులు. కాబట్టి ఏంటంటే సినిమా అతని వల్ల ఏదో ఆడకుండా పోయిందని, సినిమా ఆయన వల్లే అసలు లాస్ అయిపోతుందని, డబ్బులేం రావట్లేదని. కాబట్టి ఇదంతా కరెక్టే కాదు, ఇది రాంగ్ ఇది. ఎందుకంటే సినిమా బాగుంటే చూస్తారు అందరూ. కాంతారా, కేజీఎఫ్, బాహుబలి ఈ సినిమాలన్నీ అసలు ఐబొమ్మ లేనప్పుడు కూడా కొన్ని సినిమాలు ఇంటర్నెట్లో పెట్టేశారు. అప్పుడు ఏమైందంటే ఆ సినిమా రిలీజ్ కంటే ముందుగానే బాగా ఆడినాయి. కారణం ఏంటంటే క్రోమ్లో ముందుగానే చూశారు ఆ సినిమాలు. మీకు తెలుసు అందరికి ఆ సినిమాలు. అదేదో కాదు, అత్తారింటి దారేది ఆ సినిమా థియేటర్లో కంటే కూడా ముందుగానే రిలీజ్ అయిపోయింది. ఆ టైంలో ఐబొమ్మలు లేదు, ఎవరికడ ఫోన్లు కూడా లేవు, అందరికడ కీప్యాడ్లు ఉన్నాయి. అది 2012, 13 ఆ టైం అది. కాబట్టి ఆ టైంలోనే ఆ సినిమా బాగా ఆడింది, 100 కోట్లు డబ్బులు వచ్చింది. కాబట్టి ఇంక ఈ రోజులు ఇదంతా కామన్. ఇది వాళ్ళంతా ఏమన్నా సినిమా యాక్టర్లు 50 కోట్లు, 100 కోట్లు, 70 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు అని వాళ్ళు మాత్రం సంపాదించేసుకుంటారు. అదే అంత మేము సంవత్సరం అంతా కష్టపడ్డా కూడా అసలు సంవత్సరానికి ₹1,00,000 కూడా సంపాదించలేకపోతున్నాం. ఇంకోటి ఏంటంటే సినిమా ఫీల్డ్లోనే ఈ జూనియర్ ఆర్టిస్ట్ కానీ, లేబర్లు కానీ, ఎవరికైనా సరే ఏ పని చేసినా 400, 300, 500 ఆ డబ్బులు చూస్తేనే అసలు ఎంత ఏడుపు వచ్చేస్తుంది అసలు. ఇంకా ఇంత దారుణాలు చేస్తుంటే ఈ టైంలో ఏంటంటే సినిమా మేము చూడలేక దాంట్లో చూసినాం అంతే. అది నేనే కాదు, పేదవాళ్ళే కాదు, ఉన్నోళ్ళు కానీ మధ్య తరగతులు అందరూ చూసిన వాళ్ళది. అది ఎంతసేపు ఏంటంటే అతన్ని ఎన్కౌంటర్ చేయాలని, అతన్ని కొట్టాలని, అతన్ని చంపేయాలని, అతన్ని ఉరిదీయాలని. ఇది కరెక్ట్ కాదు, ఇది అది చిన్న తప్పే కదా. అది ఏమో తొక్క. ఐబొమ్మ రవి వల్లనే సినిమా ఇండస్ట్రీకి 2000 కోట్లు లాస్ వచ్చిందనేసి చెప్తున్నారు. అదే కరెక్ట్ పోయా. ఇప్పుడు 2000 కోట్లు లాస్ వచ్చింది అంటాడు. బాగలేని సినిమానే అసలు ఆ సినిమా చూస్తేనే అసలు దరిద్రం. ఆ సినిమా చూడడం చెత్తగా ఉంటుంది. ఆ సినిమాకి 1000 కోట్లు రావాలి, 10,000 కోట్లు రావాలంటే ఎట్ట వస్తాయి? అభిమానంతో మేమే అన్నాం సినిమా చూసే ముందు, ఏమన్నా ఈ సినిమాకి 1,00,000 కోట్లు కూడా రావాలి, ఈ సినిమా బాగా ఆడాలి అని అన్నాం. మరి సినిమా నువ్వు బాగా తీవు, దానికి మళ్ళీ డబ్బు రావాలంటావు. ఎట్ట వస్తుంది? బాగా తీయకుండా. సినిమా బాగుంటే ఆటోమేటిక్గా జనం చూస్తారు భయ. సినిమా బాగలేకపోతే కనీసం ఇంట్లో పెట్టినా సరే అమ్మ నాన్న కూడా చూడరు. ఇంట్లో మన ఫ్యామిలీ వాళ్ళు కూడా నలుగురు కూర్చొని చూద్దామన్నా కూడా ఆ సినిమా బాగలేకపోతే చూడడం ఎవడు. కాబట్టి బాగుండే సినిమాలు తీయండి, అవి ఎక్కడ పెట్టుకున్నా కూడా థియేటర్లు ఖచ్చితంగా ఆడతాయి. కానీ మీరు మీ ఇష్ట ప్రకారం టికెట్ రేట్లు పెంచుకుంటా పోతే ఈ రోజు ఇతను ఒక్కడిని ఆపుతావు. మరి మూవీ రూల్స్ ఉండే, అతను ఆపు చూద్దాం. అతను ఈ భాష కాదు 10 పైన భాషలు అసలు అతను ఎవరు ఏందో చెప్పలేం. అదేవిధంగా క్రోమ్లో కూడా ఉన్నాడు, ఆయనకి పట్టుకో. కాబట్టి వెబ్సైట్లు చాలా ఉన్నాయి. ఇంకా ఈ రోజు ఇతను ఆపినంత మాత్రం ఇది ఇంతటితో ఆగదు. ఇది సరే వరుస పెట్టి ఇంకా అరెస్ట్ చేస్తా పోతారు, ఎంతమంది చేస్తారు కదా. అదే వదిలేడు బెస్ట్. ఇదేదో సినిమా బాగా తీస్తే పుష్ప సినిమా చూడండి. మరి పుష్ప సినిమా థియేటర్ల కంటే ముందుగానే రిలీజ్ అయింది, మరి ఆడలేదా? కంటెంట్ బాగుండాలి, కథ బాగుండాలి. ఎట్ట పడితే అటు తీయేస్తారు, అదేం బాగుండదు, చెత్తగా ఉంటుంది. ఆ సినిమా పట్టుకొని ఓ ఓడి వల్లే పోయింది, 7 వల్ల పోయింది అనుకుంటే ఎప్పుడు పోతుంది? ఎవడి వల్ల? నీకు పని బాట లేకుండా ఏదంటే మాట్లాడడం. ఇంకోటి ఏంటంటే ఐబొమ్మ రవిని ఏదేదో ఉండవు.